నుంచి ఇబ్బంది పడుతున్నాం అంటే మా కుటుంబం మొత్తం ఇక్కడ ఈ ఇంట్లోనే బతుకుంటున్నాం. ఇవాళ మాకు ఇల్లు లేకపోతే మేము ఎవరున్నారు సార్? ఇంతమంది ఒక ఇంట్లో మేము 3 కుటుంబాలు జీవిస్తున్నాం సార్. ఒక ఇంట్లో మేము 3 కుటుంబాలు జీవిస్తున్నాం. ఇవాళ మేము రోడ్డు మీద పడాలా సార్? మేము ఎడిపోవాలి సార్? రోడ్డు మీద పోవాలా? మేము మా కుటుంబం, మా అన్నయ్య కుటుంబం, మా అమ్మ కుటుంబం, మేము 5 ఒక్కొక్క ఇంటికి 3 ఉన్నాం. అట్ట మేము 10 మంది ఉంటాం ఈ ఇంట్లో. ఇలా 10 మంది మేము రోడ్డు ఎక్కాలా సార్? ఇన్ని రోజుల నుంచి మాకు ఏమి జరగండి, ఇలా ఎట్ట చేశారు సార్? కనీసం మేము ఇప్పుడు ఆడి పోలీస్ స్టేషన్ రమ్మన్నారు సార్, అలా అని పోయినాం. మేము అన్న నుంచి ఇది న్యాయం సార్? అసలు ఏడన్నా న్యాయం ఉందా ఇది? మేము పోయి వచ్చిన నాకు ఉండమన్నారు. సరే మేము రమ్మంటే పోయినాం. మేము సరేలేని పోయినప్పుడు మేము వచ్చిన దాకా ఉండాలి కదా సార్? మేము వచ్చిన దాకా ఉండాలి కదా? మేము వచ్చిన దాకా కూడా ఉండకుండా మేము మమ్మల్ని ఆడబెట్టి ఇల్లు పడేటువంటి ముడిపు హత్య చేశారు, ఇప్పుడు హత్య చేశారు. ఏడండి మాకు న్యాయం జరిగేది? ఏం న్యాయం జరుగుతుంది ఏడా మాకు? మేము ఇప్పుడు కాదు, మేము ఫస్ట్ కాడ నుంచి మాకు అన్యాయం జరుగుతుంది సార్. ఈ ఊళ్ళో మాది ఒకటే కుటుంబం. మాకెళ్ళి సపోర్ట్ వచ్చే వాళ్ళు ఎవరు లేరు, మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు సార్. వాళ్ళ ఏదో రాజకీయాల గురించి ఎవరో వాళ్ళ గురించి మా కుటుంబం అనేది సార్ గొల్ల చేసేది. మేము ఒక్క కుటుంబంలో 8 మందిని బతుకుతున్నాం. మేము కూలి చేసుకుంటేనే మాకు బతికినట్టు, లేకపోతే లేదు. మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం. మేము మా నోటి కాడ కూడా తీయలేదు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి లేని 39 సంవత్సరాలు ఇల్లు వస్తుకొని మేము ఆ ఏళ్ళ నుంచి లేదు. ఇలా మేము ఇట్లా పార్టీ బదిలీగా తీసి మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా గొల్ల చేయటం? మేము ఇంత చేసుకున్నాం. మేము కూలి చేసుకొని నాలు చేసుకొని మేము పత్తులు పండుకొని కట్టుకున్నాం సార్ ఇల్లు. ఒక పూట తిని ఒక పూట పత్తులు పండుకొని కట్టుకున్నాం సార్ ఇల్లు. అట్లాంటి ఇల్లు ఇవాళ మీకు అధికారం ఉందని వెళ్ళిపడేస్తారా సార్? ఇన్ని రోజులు లేని హక్కులు ఇప్పుడు ఎట్టబుట్టకొచ్చినాయి సార్. స్టేషన్కి వెళ్తే ఏమన్నారు? స్టేషన్కి వెళ్తే ఏమన్నారు? సరే మాట్లాడుకోండి అమ్మా అన్నారు. మేము ఇంటికి వచ్చి కూడా బతికిలాడుకుందాం అనుకున్నాం సార్. అయితే ఇందులో ఆయన కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాం సార్. మా తప్పు లేకపోయినా ఆయన కాళ్ళు పట్టుకొని అడుక్కుందాం అనుకున్నాం సార్. కానీ మేము వచ్చేదాకా కూడా పడేస్తారు సార్. మేము ఇంతమందిని పెట్టుకోవాలి సార్. ఇప్పుడు మా కుటుంబం ఎడిపోవాలి సార్. మేము ఎడిపోవాలి, మా కుటుంబం ఎడిపోవాలి. సీనిగారి గురించి చచ్చిపోతాం. మేము మమ్మల్ని కాబట్టి ఆత్మహత్య చేసుకునే చచ్చిపోతాం సార్. ఇంత అన్యాయం జరిగాక మేము బతకం. మాకు ఈ ఊళ్ళో న్యాయం జరగదు. ఈ ఊళ్ళో మాకు న్యాయం జరగదు సార్. అంతా వాడదైంది రాజ్యం. మా అమ్మకు భయపడి చేసి మా అమ్మ బాధల్లో మేము ఉన్నాం సార్. అప్పు చేసి డోగ్రా డబ్బులతో ఇల్లు కట్టుకోలేదు సార్. ఆ ఇల్లు కూడా లేకుండా చేస్తున్నారు సార్. ఎంత అధికారం ఉంటే మాత్రం ఎట్లా చేస్తారా సార్? అసలుకి ఇన్ని రోజులు లేని పట్టుదల ఇవ్వలేదు కంటే ఏరే వాళ్ళ గురించి మా కొంపలో ఎందుకంటే నిప్పులు పోసేది. మీకు చేత అయితే మీ మీద ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళని తిరగండి సార్. చేత అయితే మాలాంటి కుక్క పక్కల మీద ఎందుకు సార్? మీరు మేము చేతగాని వాళ్ళ మీద ఎందుకు సార్? నేనైతే స్థలం కొనుక్కొని కూడా 33 సంవత్సరాలు అయిందండి నేను కొనుక్కొని. అమ్మోరాతన్ కాడ ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు నేను కొనుక్కొని. ఇవాళ కాదండి, 33 సంవత్సరాలు అయింది నేను కొనుక్కొని ఇల్లు కట్టుకొని. అప్పుడే ఇప్పటికి నన్ను ఏమీ కదిలేదు. ఇప్పుడు పార్టీ ఫీలింగ్ నుంచి వాళ్ళు, నేను అదివరకు తెలుగుదేశంలోనే ఉండి నేను నెంబర్గా గెలిచానండి. గెలిచిన దాన్ని నువ్వు వేయలేదు పోనని, మా ఓటు వేయలేదని పక్కోళ్ళ మాటలు చెప్పిన మాటలని నన్ను పక్కకి నెట్టారు. పక్కకి నెట్టినా నేను పడ్డానండి. అట్టా పడి నేను వైసీపీలోకి పోయానండి. మొన్న పోయిన కాడి నుంచి వాళ్ళకి నా మీద సాగిస్తున్నారు. సాగించి నాకు మాకు స్థలం ఉందని ఎవరనంట ఆయన అన్నారంట. ఆమె సైదమ్మని ఏం బీకారు, నన్నేం బీగుతారు అన్నారంట. ఆ మాట కోసం పట్టుకొని నా ఇల్లు అంతా ఆగం చేస్తున్నారండి. వచ్చి ఎవరమ్మా ఆగం చేసేది? ఎవరు ఆగం చేస్తున్నారు? కొండగంటి సీని గారండి. ఆయనకేం పని ఇక్కడ ఆగం చేయడానికి? ఆయనకి ఇదివరకు వాళ్ళ తాతగారు వాళ్ళకి స్థలం వాళ్ళది అదేనండి అదంతా. అయితే వాళ్ళు అటే నడిచేవాళ్ళు, ఎప్పుడు అటే ఉండేవాళ్ళు. ఈ స్థలం మొత్తం ఒక్క అయిందండి. ఆ స్థలం ఈ స్థలం ఒక్క అయింది. ఆయన దగ్గర నేను కొనుక్కుంటే మరి అప్పుడెప్పుడు నడవలేదు. ఆయన గోడ పెట్టిండు, అన్నీ బాగానే ఉండి అటే ఉండారు వాళ్ళు. ఇప్పుడు మాకుంది స్థలం అని మనం ఇది చేస్తున్నారండి అని కాగితాలు పుట్టించుకొచ్చారు. దొంగ కాగితాలు అన్నీ పుట్టించుకొచ్చుకున్నారు. మునుపు పారి గోడ కట్టుకుంటుంటే అట్నే పుట్టించుకొచ్చారు. అవి పనికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా తయారు చేసి తీసుకొచ్చి నన్ను ఇట్లా వేపచ్చంగా ఆడుగుతుని చేస్తున్నారండి. ఇప్పుడు అనుకున్న ప్లేస్ అయిందేనా? వాళ్ళ తాతగారిదండి. వాళ్ళ తాత నుండి నేను కొనుక్కునేటప్పుడు వాళ్ళ బాబాయిలు ఉన్నారు. ఇప్పటికి ఇంకో బాబాయ్ ఉండు, అందరూ ఉన్నారండి. అప్పుడు మరి ఎవరైనా మరి ఇటు స్థలం ఉంది మాకు, నడిచే స్థలం అన్నిటిది నేను అటే జరిగేదానిగా.
అటు జరగకుండా ఏం లేకుండా నెలకొండుకున్నారు, కొనుక్కున్నారు, వాళ్ళు పాకేసుకున్నారండి, పూరి పాకేసుకున్న, తాటాకులు పెట్టి గుడి చేసుకొని ఉన్నా. నేను పిల్లలు కానీ పిల్లలు పెంచుకొని పెద్ద చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా. ఇవాళ మాకుందని ఎవరో ఏదో అన్నారని నామే చూపిస్తున్నారు వాళ్ళ ప్రతాపం మొత్తం కూడా. మాకు ఫస్ట్ కాడి నుంచి మాకు న్యాయం జరగట్లేదు సార్. దయచేసి మీరన్నా మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని అందరినీ మాకు న్యాయం చేయండి. వాళ్ళు పార్టీలో ఫీలింగ్స్ పెట్టుకొని ఇవాళ మా ఇల్లుని దారుణంగా పడేశారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి లేని హక్కు ఇవాళ ఉందని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉందని మా ఇల్లు పడేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్. మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు సార్. మమ్మల్ని మాకేం అన్యాయం చేయించినా కూడా వాళ్ళే బాధ్యత సార్. వాళ్ళు మాకు న్యాయం చేయరు సార్. ఎవరు పడగొడుతున్నారమ్మా? కొనగంటి సీన్ గారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు ఆయన మా జోలికి వచ్చాడు కాదు, మేము వాళ్ళ జోలికి పోయినోడం కాదు. ఎవరో ఏదో మాట అన్నారట, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేక మాకు చేతగాని వాళ్ళ మాకు మగ దిక్కు లేదు. మేమందరం ఆడోళ్ళే ఇంట్లో ఉండేది. మా మీద చూపిస్తున్నారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. దీంట్లో శ్రీనివాస్కి ఏం పని ఇక్కడ పడేయాలని? వాళ్ళకి ఇంటనగా వాళ్ళ తాతగారు వాళ్ళ ఆస్తి ఉందట. అప్పటి వాళ్ళ తాతగారు వాళ్ళు కానీ వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళు కానీ ఎవ్వరు మాకు అభ్యంతరం చెప్పలేదు సార్. ఈ రోజు ఆయనకు అధికారం వచ్చిందని మా మీద చూపిస్తాడు సార్. ఆయనకు అధికారం ఉంది, నేను పడేస్తాను అని పొద్దుటాచి మమ్మల్ని మేము అడ్డం తిరిగినా కూడా మమ్మల్ని తోసేసి ఇల్లు పడేస్తున్నారు. ఇక్కడ కుదరదని అంటే పోలీసులు వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినాం సార్. పోతే వాళ్ళు అన్నారు, అమ్మ గొడవలు పెట్టుకుంటే మీరే నష్టపోతారు, సాంప్రదాయకంగా మాట్లాడుకోండి అమ్మ అన్నారు. సరేలే మాట్లాడుకుందాంలే అని మేము వెనక్కి తిరిగి వస్తున్నాం సార్. వాళ్ళకంటే కార్లోనే సార్. మాకేమీలే, మేము కాళ్ళు నడుకుతా వచ్చేవాళ్ళం. మేము అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి రాగతలకే మా ఇల్లు పడేసుకుంటున్నారు సార్. మేము అక్కడి నుంచి రాగతలకే మా ఇల్లు పడేశారు సార్. ఇదేమి న్యాయం సార్? పోలీస్ స్టేషన్కి రమ్మంటాం ఎందుకు సార్? అంటే మేము ఆడికి పోయొచ్చే కలకి ఏడు అడ్డం లేకుండా ఉంటారు, పడేద్దాం అనుకున్నారు సార్. ఇప్పుడైనా సరే సార్ మేము అందరం ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం సార్. మాకు న్యాయం జరగకపోతే మేము ఆత్మహత్య చేసుకొని వస్తాం సార్. మేము పురుగుల మందు తాగి మేము చచ్చిపోతాం. మాకు న్యాయం జరగట్లేదు సార్. దయచేసి ప్రభుత్వానికి నాయన చంద్రబాబు నాయుడు నీకు 100 కోటి దండాలు. నీ ప్రభుత్వంలో మేము ఇంత మోసపోతాం అనుకోలేదు నాయన. నీ ప్రభుత్వం కోసం మమ్మల్ని ఎన్నో ఆరాటపడింది. మీకోసం చీరలు కట్టుకొని ఊరూరు తిరిగినందుకే మా అమ్మకి ఇంత ఇల్లు వాకిలు లేకుండా చేస్తున్నారంటే మీ దేశానికి నమస్కారాలు తండ్రి. మీ తెలుగుదేశం పార్టీకి 100 కోటి దండాలు తండ్రి. మీ న్యాయంలో పేదవాళ్ళని బాధ పెట్టడమే మీ హక్కు అయిపోయింది సార్. మీరు పేదవాళ్ళని బాధ పెట్టడమే మీరు సంతోషపడుతున్నారు సార్. మీ దేశానికి 100 కోటి దండాలు సార్. మీ పార్టీలకి మీకు మాకు లాంటి వాళ్ళ మీద కాదు సార్. మీకేదన్నా ఉంటే మీకు బలిసిన వాళ్ళ మీద చూపించండి సార్. బలహీన వాళ్ళ మీద చూపించొద్దు సార్.